Very good morning, guys. Today I would like to start income tax in India. భారతదేశంలో ఆదాయ పన్ను ఏ విధంగా ఆవిర్భవించింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా 1860వ సంవత్సరంలో సర్ జేమ్స్ విల్సన్ అనే లాటిన్ శాస్త్రవేత్త మనకి ఆదాయ పన్ను 1860వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ఎందుకు కనుగొన్నారు అంటే ఆర్డర్ టు మీట్ ద లాసెస్ సస్టైన్డ్ బై ది గవర్నమెంట్ ఆన్ అకౌంట్స్ ఆఫ్ 1857 మిలిటరీ మ్యూచునిటీ. 1857 సంవత్సరంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ మిలిటరీ ఇండియా తరఫున పాల్గొనడం జరిగింది. అలా పాల్గొన్నప్పుడు ఆ మిలిటరీకి ఇచ్చిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్కి భారతదేశ ఖజానా మొత్తం ఖాళీ అయింది. ఆ లాసెస్ని సస్టైన్ చేయడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పన్ను విధానాన్ని అవలంబించడం జరిగిందనమాట. ఈ ఆర్డర్ ఏంటంటే సెవరల్ అమెండ్మెంట్స్ జరిగినాయి. ఈ సెవరల్ అమెండ్మెంట్స్ అనేసరికి ఏంటంటే ఈ ఆదాయ పన్ను చట్టాన్ని అంతట్లోని కూడా అనేక రకమైన మార్పులు రోజు రోజుకి మార్పులు చేస్తూ దాన్ని 1886వ సంవత్సరంలో సెపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. 1886 సంవత్సరంలో సెపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చట్టం ఎప్పుడు అవుతుంది అంటే ఒక బిల్లు లోక్సభలోను మరియు రాజ్యసభలోని ఆమోదం పొందిన తర్వాత ఎప్పుడైతే భారత రాష్ట్రపతి చేత దాని మీద సంతకం చేయబడుతుందో ఆ బిల్లుని యాక్ట్ రూపంలోకి మార్చడం జరుగుతుంది. అదేవిధంగా 1886 సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనే దాన్ని పాస్ చేశారనమాట. 1918, 1922 సంవత్సరాల్లో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హ్యాడ్ బికమ్స్ ఏ వెరీ కాంప్లికేటెడ్ ఆన్ ది అకౌంట్ ఆఫ్ ఇన్యూమరబుల్ అమెండ్మెంట్స్. కొన్ని స్వల్ప కొన్ని దీర్ఘకాలిక సవరణలు చేస్తూ ఆదాయ పన్నులో 1918 సంవత్సరంలోని 1922 సంవత్సరంలోని అనేక రకాలైన మార్పులు చేయడం జరిగింది. క్రమేపీ 1956, 1961 ఐదేళ్లలోని సింప్లిఫై ద ప్రివెంట్ ఏవియేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే 1956 నుంచి 1961 వరకు 5 సంవత్సరాల్లో ఆదాయ పన్నుని సెపరేషన్ చేశారు. ఎందుకు సెపరేషన్ చేశారు అంటే మనకి 1860లో ఆదాయ పన్నుని మనకి తీసుకువచ్చినప్పటికీ ఆదాయ పన్ను మరియు సంపద పన్ను మరియు పరోక్ష పన్నులు కూడా వీటిల్లో మనకి కంటిన్యూగా కూడా ట్యాక్సిబిలిటీ అనేది అప్లికేబుల్ అయ్యేది. సో అన్ని ట్యాక్స్లు కూడా ఒకే ప్రోడక్ట్ మీద ఒకే సర్వీసెస్ మీద పడిపోవడం జరిగింది. దాని గురించి అని చెప్పి మనకి 1956 సంవత్సరంలో దేనికి దానికి సెపరేట్ చేయాలి అని చెప్పి ఈ ఆదాయ పన్నుని డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల కింద విభజించడం జరిగింది అనమాట. తర్వాత ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫోర్స్డ్ ఆన్ 1 ఏప్రిల్ 1962. 1962 ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదాయ పన్ను చట్టం అనే దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఆదాయ పన్ను చట్టం. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది. ఇందులో అనేక రకాలైన అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా దీనికి సంబంధించిన విధి విధానాల గురించి చర్చ చేస్తూ దానికి కావాల్సిన సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని ఆధారంగానే చేసుకుని మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్ వచ్చేసరికి 1962 ప్రకారము ఏవైతే ఆదాయ పన్నులో ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను విధి విధానాలు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అనేది పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి అంతటికీ కూడా మెయిన్ ఫైనాన్స్ యాక్ట్ అనేసరికి ఏంటంటే జనరల్గా మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎప్పుడు కూడా మనకి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏవైతే బిల్స్ మనం ప్రవేశపెడుతుంటామో ఆ బిల్స్ అన్ని కూడా ఈ ఫైనాన్స్ యాక్ట్ బేస్ చేసుకునే బిల్స్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు ఇచ్చిన ప్రతి నివేదికను కూడా ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ట్యాక్సెస్కి అప్లికేబుల్ అవుతాయో వాటిలన్నిటికీ కూడా న్యూ అమెండ్మెంట్స్ చేస్తూ సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లీగల్ డిసిషన్స్ ఆఫ్ కోర్ట్స్
లాఫుల్ ఆబ్జెక్టివ్ తోటి ఎవరైతే పన్నులు సకాలంలో కట్టకుండా ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ ట్యాక్సిబుల్ లయబిలిటీస్ అన్నీ కూడా అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1956, 1962 5 సంవత్సరాల్లోని కూడా ఈ భారత పన్ను విధానాన్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటిది డైరెక్ట్ ట్యాక్సెస్, రెండోది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మొదటి డైరెక్ట్ ట్యాక్సెస్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. దీన్నే ప్రత్యక్ష పన్నులు అంటాము. ఈ ప్రత్యక్ష పన్నుల్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది ఇన్కమ్ ట్యాక్స్, రెండోది వెల్త్ ట్యాక్స్, అంటే ఆదాయ పన్ను మరియు సంపద పన్ను. ఆదాయ పన్ను వచ్చేసరికి ఏంటంటే 5 కేటగిరీస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 5 కేటగిరీస్ అనేసరికి ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఎంప్లాయీ కూడా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు బై ద శాలరీ బేసిస్ ఆర్ వేజెస్ బేసిస్, అంటే జీతాల రూపంలో కానీ వేతనాల రూపంలో కానీ ప్రతి ఉద్యోగి కూడా తన యొక్క ఆదాయాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే జీతం నుండి ఆదాయం అనేసరికి ఏంటి అంటే కనుక బేసిక్ శాలరీతో పాటు అలవెన్సెస్ అంటే బచ్చములు అనేసరికి ఏంటంటే ఎడిషనల్ పే అవుట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేర్నెస్ అలవెన్స్, కరువు బచ్చం కావచ్చు, లేదంటే హౌస్ రెంటల్ అలవెన్స్, గృహ నివాస బచ్చం అవ్వచ్చు, లేదంటే ట్రావెలింగ్ అలవెన్స్, రవాణాకి కావాల్సిన బచ్చాలు అవ్వచ్చు. ఇట్లా ఎడిషనల్ జీతంతో పాటుగా ఎడిషనల్ ఎక్స్పెండిచర్ అంతటిని కూడా మనకి అలవెన్సెస్ కింద చెప్తాం. ఈ అలవెన్సెస్ తో పాటుగా పెర్క్విజిట్స్ పరిలబ్ధంలో, అంటే ఎప్పుడో వచ్చి ముందుగా తీసుకోవడం కానీ, లేదంటే ఎప్పుడో రావాల్సినవి ఇప్పుడు తీసుకోవడం కానీ, లేదంటే సెలవులు పెట్టినప్పుడు ప్రివిలేజ్ లీవ్స్కి వచ్చే ఎడిషనల్ పే అవుట్ కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా పెర్క్విజిట్స్ పరిలబ్ధముల కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఒక గ్రాస్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే బేసిక్ ప్లస్ అలవెన్సెస్ ప్లస్ పెర్క్విజిట్స్, ఈ మూడింటిని కలుపుకుని టోటల్ గా వచ్చేదాన్ని గ్రాస్ శాలరీ నుంచి అండర్ సెక్షన్ 80C to 80U లో ఉండే డిడక్షన్స్ ని తీసేగా వచ్చేదాన్ని నెట్ శాలరీ కింద చెప్తాం. అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఇంకా దీంతో పాటుగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేసరికి ఏంటంటే గృహ నివాస బత్యము అని చెప్తాము. ఒక వ్యక్తికి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇళ్ళు ఉన్నప్పుడు వాటిని రెంట్కి ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతటిని కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద చెప్తాం. దీంట్లో బేసిక్ గా వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్ రెంట్ లెస్ అన్రియలైజ్డ్ రెంట్, అంటే ఖాళీ సమయంలో ఉన్న అద్దెని తీసేసిన తర్వాత దానికి ఏం చేస్తాము అంటే అడిషనల్ గా లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ ని తీసేస్తే వచ్చేదాన్ని నెట్ రెంటల్ వాల్యూ కింద చెప్తాం. ఈ నెట్ రెంటల్ వాల్యూలో నుంచి ఇంకా అల్టిమేట్ గా 30% స్టాండర్డ్ డిడక్షన్స్ తీసేసి వాటికి ఏవైనా హౌస్ లోన్స్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేసుకుంటే వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయము, లేదంటే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేసరికి ఏంటంటే లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వీళ్ళకి వచ్చే ఆదాయాన్ని ప్రొఫెషనల్ ఇన్కమ్ కింద చెప్తాం. ఇందులో మనకి 17 డిప్రిసియేషన్ రేట్స్ ఉన్నాయి. అంటే రెంటెడ్ హౌస్ అయితే ఏంటి, హోటల్స్ కి వాటికి ఇస్తే ఏంటి, ప్లాస్టిక్ ఐటమ్స్ కి ఏంటి, ఇట్లా మెషినరీకి ఏంటి, సర్జికల్ ఎక్విప్మెంట్ కి ఏంటి, ఇట్లా ప్రతి దానికి పర్సంటేజ్లు అనేవి ఉంటాయి. ఈ డిప్రిసియేషన్ రేట్స్ ని డిడక్ట్ చేసుకుని వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ కింద మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, అంటే వీటిని మూలధన ఆదాయాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. మూలధన ఆదాయాలు అంటే మన ఫోర్ ఫాదర్స్ ఎప్పుడో ఒక హౌస్ ని పర్చేజ్ చేశారు, లేదంటే ఒక అగ్రి ల్యాండ్ పర్చేజ్ చేశారు, అంటే ఒక 20 years బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ కి వచ్చేసరికి దాని వాల్యూ అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు 5,000, ఇప్పుడు అది 5 lakhs అయింది. సో ఆ 5 lakhs దాన్ని సేల్ చేసిన తర్వాత 365 days లోపు, అంటే 365 రోజుల లోపు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కానీ, న్యూ ప్రాపర్టీ పర్చేజ్ రూపంలో కానీ, లేదంటే ఏదైనా నేషనల్ సేవింగ్ స్కీమ్స్ ద్వారా కానీ వాటిని ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని మీద ఎటువంటి మనకి ట్యాక్సెస్ అనేవి అప్లికేబుల్ అవ్వవు, పన్నులు అనేవి గురికావు. అయితే వీటిల్లో కనుక 365 రోజులు దాటిన తర్వాత కానీ ఏదైనా ఎక్స్టెన్షన్ ఉండిపోతే వాటి మీద ట్యాక్సిబిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. దీని అంతటిని కూడా మనం రిమైనింగ్ మిగిలిపోయిన వాటి అంతటిని కూడా చార్జబుల్ క్యాపిటల్ గెయిన్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అంటే ఇతర ఆదాయాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం.
దీంట్లో బేసిక్గా ఏంటంటే ఇతర ఆదాయం అనేసరికి క్రాస్ వర్డ్ పజిల్స్ కానీ, బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, హార్స్ రేసెస్లో కానీ, విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్ నుంచి కానీ ఇట్లా వచ్చిన ఇన్కమ్ అంతటిని కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చెప్తాం. ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 30% స్టాండర్డ్ డిడక్షన్స్ కింద మనం లెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటిలంతటినీ కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా వెల్త్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి సంపద పన్ను అంటాం. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ వీటిని సంపద పన్నులోకి పరిగణించబడుతూ ఉంటాయి. వీటిలన్నింటినీ కలుపుకుని మనం ఏమని చెప్తామంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కింద చెప్తాం. ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వచ్చేసరికి పరోక్ష పన్నులు అంటున్నాం. పరోక్ష పన్నులు అనేసరికి ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ అనేసరికి మనకి ఈ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది ఎయిర్పోర్ట్లలో కానీ లేదంటే నేవీ సర్వీసెస్ లో కానీ మనం చూస్తూ ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఫారెన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఏవైతే పన్నులు చెల్లిస్తామో అదంతా కూడా కస్టమ్స్ డ్యూటీ అని చెప్తాం. ఇంకా ఎక్సైజ్ డ్యూటీ అనేసరికి ఏంటంటే దీన్ని లోకల్ బాడీస్ లో జరిగే ట్యాక్సబుల్ ఈవెంట్ అంతటిని కూడా ఎక్సైజ్ డ్యూటీలో చెప్తాం. అంటే ఆర్సీ సర్టిఫికెట్స్ లైక్ లేబర్ లైసెన్స్ కానీ, ఫెర్టిలైజర్ లైసెన్స్ కానీ, లేదంటే మనకి మున్సిపల్ లైసెన్సెస్ కానీ, పంచాయతీ లైసెన్సెస్ కానీ, వీటికి ఏవైతే మనం షాప్స్ రన్ చేస్తుంటారో వాటిలన్నీ కూడా ఈ ఎక్సైజ్ డ్యూటీస్ అంటే ఎక్సైజ్ పన్నులు అనేవి కట్టడం అనేది తప్పనిసరిగా అప్లికేబుల్ అవుతుంది. ఇంకా దీంతో పాటుగా సర్వీస్ ట్యాక్స్ అనేసరికి సేవా పన్ను. మనం ఏదైతే సర్వీస్ తీసుకుంటున్నామో దాని మీద ట్యాక్సబిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ నే తీసుకుంటే 3 స్టార్ హోటల్లో ఒక రేట్ ఉంటాయి, 5 స్టార్ హోటల్స్ లో ఒక రేట్ ఉంటాయి, 7 స్టార్ హోటల్స్ లో ఒక రేట్ ఉంటాయి. ఇది వాళ్ళు ఇచ్చే లాయల్టీ సర్వీసెస్ కి అడిషనల్ పేఅవుట్ ఇచ్చి దాన్ని సర్వీస్ ట్యాక్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీంతో పాటుగా స్పెషల్ అడిషనల్ డ్యూటీస్ అంటే కొన్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వస్తు సేవలు సరఫరా జరుగుతున్నప్పుడు ఆ వస్తు సేవల సరఫరాలో ఏవైతే ఎడిషనల్ పేఅవుట్స్ చేస్తుంటామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కానీ ఇట్లాంటి వాటిని ఎడిషనల్ డ్యూటీస్ కింద మనం చెప్పుకోవచ్చు. కౌంటర్ విల్లింగ్ డ్యూటీస్ అనేసరికి ఏంటంటే వస్తు సేవలు సరఫరా జరుగుతున్నప్పుడు ఏ స్టేట్ బాడీ నుంచి ఇంకొక స్టేట్ బాడీకి వచ్చేటప్పటికి ఆ వస్తు సేవలకి ఎంట్రీ లెవెల్లో కొన్ని కౌంటర్ విల్లింగ్ డ్యూటీస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క సర్వీస్ ఓరియంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ ట్యాక్సబిలిటీలో కౌంటర్ విల్లింగ్ డ్యూటీస్ అనే వాటిని అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా ఎంట్రీ లెవెల్లో అడిషనల్ ట్యాక్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీంతో పాటుగా స్టాంప్ డ్యూటీ అనేసరికి ప్రాపర్టీ ఏదైతే మనం సేల్ చేస్తుంటామో గతంలో ఉండే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఈ స్టాంప్ డ్యూటీ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేసేది. ఇది అప్ టు 2% వరకు ట్యాక్సబిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇంకా దీంతో పాటుగా ఎంట్రీ ట్యాక్స్ అంటే అనుమతి పన్నులు. ఒక రాష్ట్రంలో నుంచి ఇంకొక రాష్ట్రంలోకి అనుమతి కానీ, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి అనుమతి కానీ వస్తు సేవలు రవాణా జరిగినప్పుడు ఈ ఎంట్రీ ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇంకా దీంతో పాటుగా వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్, దీన్నే వ్యాట్ అని చెప్తూ ఉంటాము. ఈ వ్యాట్ అనేది ఏంటంటే యాన్యువల్ టర్న్ ఓవర్ లిమిట్ ని బట్టి దాని మీద వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ అనేది పరోక్ష పన్నుల విధానంలో ఎక్కువగా అమల్లో చేసేవారు. ఈ వ్యాట్ దగ్గరికి వచ్చేసరికి 4 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసాం. ఇందులో స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వచ్చేసరికి 1%, స్మాల్ అండ్ మీడియం స్కేల్ దగ్గరికి వచ్చేసరికి 4%. అదే 2 డిఫరెంట్ స్టేట్స్ లో కనుక మన ప్రొడక్ట్ సేల్స్ అండ్ సర్వీసెస్ జరుగుతుంటే 12% కింద, అదే ఇంటర్నేషనల్ లో కనుక ప్రొడక్ట్ సేల్స్ అనేవి జరుగుతుంటే 14.5% కింద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వ్యాట్ ని ఇందులో మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీంతో పాటుగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ అంటే వినోద పన్నులు. ఇంకా దీంతో పాటుగా మున్సిపల్ ట్యాక్సెస్ అంటే పురపాలక సంఘ లేదా మున్సిపాలిటీ పన్నులు, లేదా కుళాయి ట్యాక్సెస్ అంటే ట్యాప్ ట్యాక్సెస్ అంటాము, దీన్ని కుళాయి పన్ను అంటాము. ఈ పన్ను విధానాలన్నీ కూడా మనకి పరోక్ష పన్నుల కింద చెప్తాం. అంటే ఇందులో బేసిక్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఏంటంటే మన జీతము నుండి డైరెక్ట్ గా ఏవైతే ట్యాక్సబుల్ ఈవెంట్ జరుగుతాయో వాటిలన్నిటిని డైరెక్ట్ ట్యాక్సెస్ కింద, ఏవైతే మనం వస్తు సేవల సరఫరా మీద కానీ లేదంటే పరోక్షంగా ఏవైతే కొనుగోలు చేస్తున్నామో వస్తువుల మీద కానీ చేసే ట్యాక్సెస్ అంతటిని కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.